8 ఎంపీ సీట్లు, 8 మంది ఎమ్మెల్యేలు. ఇది తెలంగాణలో బీజేపీ ట్రాక్ రికార్డ్. రోజు రోజుకు పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్ బీజేపీకి ఒక ఆపర్చునిటీ. బట్ మరి అవకాశాన్ని బీజేపీ ఏ మేర అందిపుచ్చుకుంటుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ 0 అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీలోనే కల్లోల పరిస్థితులు ఉన్నాయి. ఎంతలా అంటే ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మీటింగ్కి హాజరు కాలేనంత. ఇందుకే బీజేపీలో ఏం జరుగుతుంది? భవిష్యత్ ఎన్నికలు, పార్టీ విస్తరణ, ఈ ఎజెండాతో బీజేపీ ఓ మీటింగ్కు పిలుపునిచ్చింది. ఈ మీటింగ్లో పార్టీ ఫ్యూచర్ పరిస్థితి ఏంటో కానీ ప్రజెంట్ అయితే ఏం బాగాలేదని తెలుస్తోంది. ఈ మీటింగ్కి టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డితో పాటు ఏకంగా 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అటెండ్ అయింది ఒకే ఒక్కరు. ఆయన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. అటు ఎమ్మెల్యేలు రాలేదు, ఎమ్మెల్సీలు రాలేదు. దీంతో మరోసారి ప్రచారం మొదలైంది. పార్టీ పెద్దలు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరిగిందని. మరి జరుగుతుంది కదా, పార్టీ పెద్దలంతా వచ్చి ప్రజాప్రతినిధులు రాకపోతే మరి మీటింగ్కి ఎందుకు రాలేదంటే ఒక్కొక్కరిది ఒక్కో రీజన్. పార్టీ ఆఫీస్కు కూత వేటు అంటే పిలిస్తే పలికేంత దూరంలో ఉండే రాజాసింగ్ కూడా పార్టీ ఆఫీస్ ముఖం చూడలేదు. చాలా రోజులుగా పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఓ రకమైన అలక కనిపిస్తోంది. పార్టీ యాక్టివిటీస్లో తను ఇన్వాల్వ్ చేయడం లేదని, అందుకే ఈ మీటింగ్కు లైట్ తీసుకున్నామనేది వాళ్ళ టాక్. నిజానికి తెలంగాణలో గతంలో కంటే మంచి పొజిషన్లో ఉంది బీజేపీ. దాన్ని మరింత మెరుగుపరుచుకునే ఛాన్సు తీసుకోవడం లేదు. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ టైంలో లీడర్స్ అంతా కలిసికట్టుగా ఎన్నికలకు రెడీ కావాలి. కానీ ఈ పరిస్థితులు లేవు. హైకమాండ్ కూడా వీటన్నింటినీ పరిశీలిస్తూనే ఉంది. అందుకే ఇలాగైతే కష్టమన్న భావనకు వచ్చినట్టుంది. అందుకే నేరుగా బిఎల్ సంతోష్తో పాటు మరికొంతమంది అగ్రనేతలు ల్యాండ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో ఏం జరుగుతుంది, అంతర్గత వ్యవహారాల్లో ఏం జరుగుతుంది, ఇలా అన్ని అంశాలపై కేంద్ర కార్యాలయానికి రిపోర్ట్స్ అందాలి. కానీ అలా జరగడం లేదనేది కమలనాథుల సర్కిల్స్లోనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, అధ్యక్ష బాధ్యతల మార్పు కూడా మరోసారి తెరపైకి వచ్చింది. అయితే 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అసలు టార్గెట్ అని తెలుస్తోంది. హైకమాండ్ దూరదృష్టితో ఉంటే లోకల్ నేతలు మాత్రం పరస్పర ఆరోపణలు, విమర్శలతో కాలం గడిపేస్తున్నారు. మీకు మీరే, మాకు మేమే అనే తీరు క్లియర్ కట్గా కనిపిస్తోంది. అధ్యక్ష పదవి కోసం 2గా చీలిపోయారు నేతలు. కొత్త పాత అంటూ 2 గ్రూపులు కట్టేశారు. మరి అసలు పరిస్థితి ఏమో ఇలా ఉంది. పార్టీ పెద్దలేమో భారీ ఆశలతో వస్తున్నారు. ఇప్పటికైనా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని నేతలను చక్కదిద్దకపోతే పరిస్థితులు మెరుగవడం పక్కన పెడితే మరింత దిగజారడం ఖాయం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.